తిరుపతి జిల్లాలో సంచలనంగా మారినటువంటి నిఖిత అజయ్ ప్రేమ వ్యవహారంలో కన్న కూతురినే చంపేసినటువంటి తల్లి వ్యవహారం బయటపడింది. అయితే గడిచిన వారం క్రితం తల్లే ఇంట్లో వారే చేసుండొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులే ఆ అమ్మాయిని నిఖితాని చంపేసుండొచ్చు అనేసినటువంటి అనుమానాలు అనేక మంది వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే వాటన్నిటిని కూడా నిజంగా చేస్తూ ఆమె నిజంగానే చేసినట్టుగా కూడా నిన్న పోలీసుల వద్ద ఒప్పుకోవడం జరిగింది. దాని ప్రెస్ మీట్ కూడా నిర్వహించినటువంటి పోలీసులు కూడా తెలియజేయడం జరిగింది. ఏదైతే ప్రేమ వ్యవహారం పూర్తిగా ఆ తల్లికి ఎవరైతే నిఖిత అజయ్ అనే వ్యక్తిని ప్రేమించడం పూర్తిగా నచ్చకనే చంపేసినట్టుగా కూడా ఆమె తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే అనేక మంది కూడా ఆ మాట విన్నటువంటి వారు కూడా వార్తలు చూసినటువంటి వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంత కసాయి తల్లి కాకపోతే కడుపున పుట్టినటువంటి బిడ్డని కూడా అతి దారుణంగా ఏదైతే ముక్కు నోరు అదింపెట్టి మరీ గొంతు నిలిమి చంపేసినటువంటి పరిస్థితి. అనేక మందిని ఆ గ్రామం మొత్తం కూడా ఏదైతే శోకసందం చేసినటువంటి పరిస్థితి. అమ్మాయి వయసు 16 సంవత్సరాలు. అజయ్ అనే వ్యక్తిని ప్రేమించింది. వీరి ఇరువురు ప్రేమ కూడా అనేక రోజులుగా సాగుతుంది. వీళ్ళు గతంలో కూడా వెళ్ళిపోయి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ తదనంతరం వీళ్ళిద్దరిని కూడా తల్లిదండ్రులు గుర్తించి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది తెలిసింది. ఆ ప్రెగ్నెంట్గా అయిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఇంటి వద్ద డెలివరీ అయినటువంటి పరిస్థితి. ఆ తరుణంలో కూడా ఇదే కసాయి తల్లి ఆ పుట్టినటువంటి బిడ్డను కూడా చంపేసిందని కూడా ప్రాథమికంగా మనకు తెలిసినటువంటి సమాచారం. అంత కసాయిక మూర్ఖత్వంగా వ్యవహరించినటువంటి ఆ తల్లి కనీసం కూతురిని మందలించో లేకపోతే కూతురులో మార్పు తీసుకొని వచ్చే దిశగా చేస్తుండాలే తప్ప ఈ రకమైనటువంటి ప్రాణాలు తీసే విధంగా పాల్పడడం అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలోనే ఆ బిడ్డని తీసుకొని వచ్చి పూర్తిగా హుటాహుటిన తీసుకొచ్చి అనుమానం రాకుండా అమ్మాయి ప్రేమించింది, మేము వద్దన్నందుకు సూసైడ్ చేసుకునింది అన్న కోణంలో నమ్మించేటువంటి ప్రయత్నం చేసి సహజ మరణం చెందినట్టుగా వాళ్ళ బంధువర్గం కావచ్చు, గ్రామస్తులు కావచ్చు నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది ఎవరైతే నిఖిత అనే తల్లి సుజాత. అయితే ఎవరైతే నైట్ ఆ అమ్మాయిని నిద్రిస్తున్న టైంలో ఆ రకంగా ఏదైతే ముక్కు నోరు పూర్తిగా పెట్టేసి గొంతు నిలిమి చంపేసినటువంటి ఆ తల్లి తర్వాత ఏదైతే ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఆ అమ్మాయి ఏదో ప్రేమ వ్యవహారంలో మేము మందలించినందుకు ఏదో చేసుకునింది అన్న కోణంలో దాన్ని చిత్రీకరించేందుకు కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా బట్టబయలైంది. అయితే అనేక మంది కూడా దాన్ని అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ గ్రామస్తులు కావచ్చు, ఎవరైతే ఆ నిఖిత అమ్మాయిని ప్రేమించినటువంటి ఆ ప్రేమికుడు ఎవరు అజయ్ అనే అబ్బాయి కూడా అదే మన ఆర్టీవీ మనం వెళ్ళి ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అతను కూడా ఇదే మాట చెప్పినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వాళ్ళ అమ్మా నాన్నే నన్ను చంపేస్తారంటూ కూడా నిఖిత నాకు తెలియజేసిందంటూ కూడా అజయ్ అనే ఆ అబ్బాయి కూడా మన ఆర్టీవీకి మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఈ పరువు హత్య అన్నది జిల్లాలో సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే ప్రేమించిన పాపానికి ప్రేమించినటువంటి అబ్బాయికి ఆ అమ్మాయి వయసు తక్కువ. అయితే నాకు తెలీదు ఇలాంటి వయసు తక్కువ అమ్మాయిని ప్రేమిస్తే ఈ రకమైన కేసులు ఉంటాయి నాకు తెలియదు అనేసి ఆ అబ్బాయి అంటున్నాడు. కన్న తల్లేమో కులం పేరుతో కన్న తల్లి చంపేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆ అమ్మాయి జీవితం ఒక్కసారిగా ఆ తల్లి బూడిద పాలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆ అమ్మాయి ఈ రకంగా ఈ యొక్క ప్రేమ వ్యవహారంలో పడి ఈ రకంగా జీవితాన్ని ఉన్న ఫలంగా పోగొట్టుకోవడం అనేది చాలామంది గ్రామస్తుల్లో మాత్రం అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కన్న తల్లి ఈ రకంగా ఇంత కిరాతకంగా చంపడం అన్నది మాత్రం ప్రతి ఒక్కరిని కూడా కలచివేస్తుందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, ఆర్టీవీ, నరసింగాపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.